హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్. ఈరోజు మనం సద్గురు రచించిన ఒక అద్భుతమైన బుక్ ఏదైనా ఉందంటే అందులో మనకి మరణం పుస్తకం కానీ ఒక అద్భుతమైన బుక్ అనమాట. సో ఇది ఎటువంటి వాళ్ళు చదవాలంటే ఎవరికైతే మరణం ఖచ్చితంగా సంభవిస్తుందో అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ బుక్ చదవాలి. ఓకేనా? వాళ్ళకి సద్గురు ఈ బుక్ అయితే అంకితం అయితే చేశాడు. ఎందుకంటే మనం మన జీవితాన్ని ఎలా అంటే అలా జీవించి ఉంటాము. కాసేపు సంతోషం, కాసేపు దుఃఖం, ఇట్లాగా ఎలా అంటే అలా జీవితం మొత్తం జీవించి ఉంటాం. కానీ ఆఖరి క్షణాల్లో ఎలా వెళ్ళాలి అన్న విషయం చాలా చక్కగా అయితే ఈ పుస్తకంలో మనకి వివరించాడు. సో మన బిజీ లైఫ్లో చాలామంది వరకు అందరూ చదవలేరు అనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను వీడియోస్ రూపంలో అయితే చేసి మీ ముందుకైతే తీసుకుని వస్తున్నాను. ఇప్పటి వరకు మనం చాలా ఎపిసోడ్స్ అయితే మరణం పుస్తకం నుంచి అయితే చేశాము. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే మరణం పుస్తకం బై సద్గురు అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి చూడవచ్చు. సో ఈరోజు ఈ వీడియో ఒక చనిపోయిన వ్యక్తిని తన స్వగ్రామానికి ఎందుకు తీసుకువెళ్తారు, అసలుకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే విషయం గురించి సద్గురు మాటల్లో మనం ఈరోజు తెలుసుకుందాము. సో చాలామందికి అయితే ఒక పట్టింపు అయితే ఉంటుంది. సో మనిషి ఎక్కడ చనిపోయినా కానీ తన ఊళ్ళోనే అతనికి ఖననం కానీ దహనం కానీ చేస్తారనమాట. సో ఇటువంటి పట్టింపు అయితే ఉండడం పాతకాలంలో ఓకే, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సరికాదని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ప్రపంచమంతటా తిరుగుతూ ఉన్నాం. అంటే మన ఊళ్ళోనే మనం ఉండట్లేదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం. అంతే కదా, ఇప్పుడు మనం ఆహారం కానీ ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చిన ఆహారం కానీ ఇప్పుడు మనం తింటున్నాం. సో వండిన ఆహారం కానీ మన స్వగ్రామం నుంచి వచ్చిన ఆహారం కాకుండానే మనం ఎక్కడెక్కడో తింటున్నాం అనమాట. అట్లాంటప్పుడు మనల్ని చనిపోయిన తర్వాత ఎక్కడ ఖననం చేసినా దహనం చేసిన అస్తిత్వపరంగా ఎటువంటి తేడా ఉండదు. పాతకాలంలో చాలామంది ఆచారాలు పాటించేవాళ్ళు. వాళ్ళు ఏదైనా పని మీద ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళ స్వగ్రామం నుంచే వండుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఏమన్నా యాత్ర చేయవలసినప్పుడు కానీ అలాగే చేసేవాళ్ళు అనమాట. ఆహారం వండుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. చాలామంది ఏంటంటే మనోభావాల పరంగా వాళ్ళని వాళ్ళ ఊళ్ళోనే సమాధి చేయాలి లేకపోతే దహనం చేయాలని అనుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగి మొత్తం వాళ్ళ స్వగ్రామంలోనే మొత్తం జరిగి ఉంటుంది కాబట్టి వాళ్ళని అక్కడే పూడ్చిపెట్టడం అనేది లేకపోతే దహనం చేయడం అనేది మంచిదే, అది ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎక్కడెక్కడో జీవిస్తున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఆహారం తింటూ ఉన్నాం. అటువంటి సమయంలో మనం ఎక్కడ మరణించినా అక్కడే ఖననం చేయొచ్చు లేకపోతే దహనం చేయొచ్చు. దాంట్లో అస్తిత్వపరంగా ఎటువంటి తేడా లేదని చెప్తున్నాడు సద్గురు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళని ఖననం చేసే ప్లేసు వాళ్ళ బంధువులకు దగ్గరగా ఉందో లేదో చూసుకోవాలి. అది కానీ ఒక విషయమే కదా. కడచూపులు అందరూ బంధువులు చూడాలని అనుకుంటారు కాబట్టి సో ఆ మృతదేహాన్ని వాళ్ళ సొంత స్వగ్రామానికి తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది సబబే. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఫైనల్గా సద్గురు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితిలో మనిషి ఒక స్థలంలోనే ఉండట్లేదు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో పండిన ఆహారం తింటున్నాడు. కాబట్టి అస్తిత్వపరంగా ఎక్కడైనా అతన్ని ఖననం కానీ దహనం కానీ చేయవచ్చని సద్గురు అయితే ఈ మరణ పుస్తకం అయితే వివరించాడు. మరొక వీడియోలో మనము మరొక విషయం గురించి సద్గురు మాటలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.